వారి జీవితాల్లో అవలంబించుకొని జీవించారు. జీవించి వారి జీవితాన్ని నాశనం వైపు నడిపించుకున్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం కూడా ఈ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చుండొచ్చు. గొప్ప అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చుండొచ్చు. ఈ యొక్క పేద స్థితిలోంచి విడిపించి ఒక ధనిక స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించొచ్చు. ఆ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చుండొచ్చు. నువ్వు ఏ స్థితిని నాది నుండి తొలగించు ప్రభు అని ప్రార్థన చేశావో ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించొచ్చు. నీకు గృహం లేదని దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు గృహాన్ని ఇచ్చుండొచ్చు. ఏ ఒక్క ఉద్యోగాన్ని కావాలని దేవుని సన్నిధిలో అడిగితే అది దేవుడు నీకు అనుగ్రహించుండొచ్చు. నీ యొక్క బిడ్డలు లేరని దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చి ఉండొచ్చు. అటువంటి ఆశీర్వాదాలని దేవుడిని నీ యొక్క జీవితంలో ఇస్తే మనమందరం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞతను చూపించే బిడ్డలుగా ఉండాలి. ఆయన్ని స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ఆయన ఇచ్చిన స్థితిని చూసి గర్వించేవారు ఎప్పుడు మనం ఉండకూడదు. గర్వం మన జీవితంలోకి వస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నాశనం వచ్చేస్తుంది. గర్వం వస్తే ఏమొచ్చేస్తుంది? నాశనం వస్తుంది, పతనం వస్తుంది అని ఎప్పటికప్పుడు మన యొక్క జీవితాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏనాటికి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు ప్రభువా ఏ సమయంలోనైనా నేను గర్వించానేమో, నా స్థితిని బట్టి నేను గర్వించానేమో, నా స్థితిని బట్టి ఎదుటి వారిని నేను చులకనగా మాట్లాడానేమో, ఈరోజు నాకు కలిగి ఉన్నందుకు లేని వారిని చూచి అసహించుకున్నానేమో, ఈరోజు నాకు కలిగిన ఆరోగ్యాన్ని బట్టి అనారోగ్యంగా ఉన్న వారిని చూసి ఎగతాళి చేశానేమో, ఈరోజు నాకు ఇచ్చిన ధనాన్ని చూసి పేదవారిని చూసి నేను హేళంగా మాట్లాడానేమో, ఎదుటి వారిని చూసి చతుర్లాడానేమో. చిన్న చేతురేగా ఏమైంది అని మనం అనుకోవచ్చు. అనుకునేవారు కూడా లేకపోలేదు. చిన్న చేతురే కదా, చిన్న సినిమానే కదా, చిన్న సీరియలే కదా, చిన్నగా గొడవే కదా, ఏముంది, నా అక్కే, నా చెల్లె, నా తమ్ముడే అని చెప్పి ఎవరినైతే మనం చులకన చేసి చూస్తామో అప్పుడు ఆ యొక్క గర్వం అనే ఆ యొక్క అలవాటుని బట్టి దేవుడు మన జీవితంలో ఒక తీర్పు దినం రోజున మనల్ని ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడనమాట. ఆ రోజు నువ్వు చేసింది ఏంటి? నేను చూడట్లేదు అనుకుంటున్నావా? నేను ప్రతిదీ చూసే దేవుడిని. ఆ రోజు నాదాబు అబీహు జీవితాన్ని నువ్వు చూసావా? మీ దైవజనులు చెప్పారా? దేవుని యొక్క యాజకులు మీకు చెప్పారా? వాటిని మీరు విన్నారా? విని వాటిని అనుసరించి ఎందుకు నడుచుకోలేకపోయారని చెప్పి దేవుడు అడిగినప్పుడు మనం ఎలా ఉంటామండి ఆ రోజున? లేదు ప్రభువా, విన్నాను కానీ బయటికెళ్ళి నేను కాసేపటికే చతుర్లాడాను, కాసేపటికే గొడవ పెట్టుకున్నాను, కాసేపటికే నా చెల్లి మీద చెప్పాను, నా అక్క మీద అరిచాను, నా చెల్లి మీద పోట్లాడాను. ఇవన్నీ మనల్ని మనం దేవుడి దగ్గర సమర్థించుకుంటే అవన్నీ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన కోపము నిమిషమే ఉంటది. కానీ ఆ నిమిషంలో ఉన్న కోపము మన జీవితాల్ని దహించి వేసిద్దనమాట. మన జీవితాల్ని నాశనం వైపు నడిపించిద్ది. మన జీవితాల్ని పతనం వైపు నడిపించిద్ది. కాబట్టి ఏ యొక్క ఆజ్ఞలనైతే దేవుడు మనకి తెలియపరిచాడో, నిన్ను వలె ఏం చేయమన్నాడు? నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దూషించమన్నాడా? నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటున్నావో, నీ బిడ్డలను ఎలా అయితే ప్రేమించుకుంటున్నావో, నీ యజమానిని నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటున్నావో, ఎదుటి వారిని చూచి గర్వించే వారిగా మనం ఉండకుండా, ఎదుటి వారి స్థితిని చూసి మనం అసూయపడే వారిగా ఉండకుండా, నాకు కూడా నా స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఎలా ఉండాలో నాకు మంచి జ్ఞానాన్ని, అటువంటి గుణాన్ని నాకు దయచేయని మనం ప్రార్థన చేయగలిగితే, వారు ప్రార్థన చేసినన్ని రోజులు దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో దేవుని తీర్పు వారి జీవితాల్లోకి వచ్చేసింది. అయితే బైబిల్ గ్రంథం ఏమని తెలియపరుస్తుందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం ఆఖరి లైన్లో తెలియపరుస్తుంది ఏంటంటే, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉన్నాడు మన దేవుడు? దహించు అగ్ని అయి ఉన్నాడు అనమాట. దేవుడు ప్రేమ స్వరూపి అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏం రాయబడి ఉందండి? దేవుడు ఏంటంట? దహించు అగ్ని అయి ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నాదాబు అబీహు జీవితాల్లో కూడా ఇదే జరిగింది.